వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం వద్ద అర్చకుల ధర్నా, గుడి ఎదుట బైఠాయించిన అర్చకులు. పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంపై ఏసీబీ దాడులు. ఎంపీ వద్దిరాజుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ శ్రేణులు. హెలికాప్టర్లో మేడారానికి చేరుకున్న మంత్రులు. సింగరేణిపై ఎంక్వైరీ కమిషన్కు సవాల్ విసిరిన గోదావరికని ఎమ్మెల్యే. ఇక వివరాల్లోకి వెళ్తే, కేంద్ర ప్రభుత్వం 44 చట్టాలను 4 లేబర్ కోడులుగా మారుస్తూ కార్మిక వర్గాన్ని నష్టం చేకూర్చే విధంగా వ్యవహరిస్తుంది. 4 లేబర్ కోడ్ల రద్దుకే ఫిబ్రవరి 12 కార్మిక సంఘాలు చేపట్టే సమ్మెలో కార్మిక వర్గం పాల్గొని విజయవంతం చేయాలని ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ పిలుపునిచ్చారు. ఈ మేరకు గోదావరికని ఐఎఫ్టియు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గానికి నష్టం చేస్తూ కార్పొరేట్ శక్తులకు లాభదాయకంగా ఉండే 4 లేబర్ కోడ్లను తీసుకురావడం జరిగిందన్నారు. 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని కార్మిక సంఘాలు పోరాటాలు చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. గత నవంబర్ నెలలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో 4 లేబర్ కోడ్ల విధానాన్ని అమలు చేయాలని ఆర్డర్స్ జారీ చేయడం జరిగిందని తెలిపారు. దీన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు ఫిబ్రవరి 12న పిలుపునిచ్చిన దేశవ్యాప్త సమ్మెలో కార్మిక వర్గం పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్మిక వర్గానికి వ్యతిరేకం అని చెప్పి గత 5 సంవత్సరాలుగా ఏదైతే 2019లో తీసుకొచ్చినటువంటి ఈ 4 లేబర్ కోడ్స్ కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు దేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలు ఫెడరేషన్లు కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు చేయడం జరుగుతుంది. వీటిని రద్దు చేయాలని చెప్పి పాత చట్టాలని పునరుద్ధరించాలని. కానీ కేంద్రం ఏమాత్రం కూడా ఆలోచించకుండా ఇప్పటి వరకు కూడా వాటిని రద్దు చేసేటువంటి ప్రక్రియ ఆలోచించకపోగా మన నవంబర్ 21న నోటిఫికేషన్ జారీ చేసి దేశంలో అమలు చేయాలనేటువంటిది ఇవాళ మార్గదర్శకంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా గైడ్లైన్స్ ఇచ్చింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనిపైన దేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నీ కూడా ఫిబ్రవరి 12న ఒక రోజు సమ్మెకి పిలిపివ్వడం జరిగింది. ఈ సమ్మెలో సింగరేణి కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొనాలి, విజయవంతం చేయాలి. పాత చట్టాలని పునరుద్ధరించేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చేందుకు వాళ్ళ మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి సింగరేణి కార్మిక వర్గం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి గోదావరిలో బొగ్గన్ కార్మిక సంఘం ఐఎఫ్టియు రాష్ట్రంలో ఉన్నటువంటి సింగరేణి కార్మిక వర్గానికి, ఇతర సంఘటిత కార్మిక వర్గానికి పిలుపునిస్తుంది. ఫిబ్రవరి 12న జరిగేటువంటి సమ్మెను జయప్రదం చేయాలని మరొకసారి మేము గోదావరిలో బొగ్గన్ కార్మిక సంఘం ఐఎఫ్టియు పిలుపునిస్తుంది. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం నువ్వులరేవు గ్రామానికి చెందిన విద్యార్థి చెల్ల శివాని కాలేజీలో 2021 రిపబ్లిక్ డే రోజున మృతి చెందగా నడి రోడ్డుపై పెట్రోల్ పోసి తగలబెట్టారు. కానీ 5 సంవత్సరాలు అవుతున్న ఆ కుటుంబానికి ఇంతవరకు న్యాయం చేయలేదని కాశీబుగ్గ గాంధీ విగ్రహం పక్కన నడివి రోడ్డుపై నువ్వులరేవు గ్రామస్తులు దువ్వాడ శ్రీధర్ బాబా నిరసన తెలిపారు. మువ్వాల నాగేష్ కుటుంబానికి వెంటనే న్యాయం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రికి డిమాండ్ చేశారు.
రిపబ్లిక్ డే రోజున 2021 రిపబ్లిక్ డే రోజున శ్రీకాకుళం శివాని ఇంజనీరింగ్ కాలేజీలో మా పలాస నియోజకవర్గానికి చెందిన వజ్రపుకొత్తూరు మండలానికి చెందిన నువ్వులరేవు గ్రామానికి చెందిన ఒక మత్స్యకార బిడ్డ నువ్వుల నగేష్ అనే 17-18 ఏళ్ల చిన్న యువకుడు కాలేజీలో తల్లిదండ్రులు జాయిన్ చేస్తే ఆ రోజు రాత్రి ఏం జరిగిందో రూమ్లో రక్తపు మరకలు ఉన్నాయి. ఫోన్ అందుబాటులో లేకపోతే గ్రామస్తులందరూ వెళ్ళి వెతికితే ఆ కుర్రోడు కాలేజీకి 10-15 కిలోమీటర్ దూరంలో పెట్రోల్ పోస్ట్ కాల్ చేసి పడేసినట్టున్నారు మృతదేహాన్ని. కాలేజ్ రూమ్లో రక్తపు మరకలు ఉన్నాయి. నేటికి 5 సంవత్సరాలు పూర్తవుతుంది రేపు రిపబ్లిక్ డేకి. ఎంతవరకు పోలీసు వారి న్యాయం జరగలేదు. ఎవరు చంపేశారనో తెలియదు, ఎలా జరిగిందో తెలియదు. చాలా దారుణమైన దుర్ఘటన, దారుణమైన సంఘటన. 5 ఏళ్ళు గడుస్తుంది. ఒక మత్స్యకార బిడ్డ ఏం జరిగింది, ఎలా చంపేశారని కూడా తెలియదు. 2024లో ఇక్కడికి నారా లోకేష్ గారు వచ్చారు. మేము ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లో ఆ మత్స్యకార బిడ్డకి న్యాయం చేస్తామని మాట ఇచ్చారు. అయ్యా నారా లోకేష్ గారు, దయచేసి పెద్దలు మీరు మర్చిపోయారేమో అని గుర్తు చేస్తున్నాం. మేమేం మీకు వ్యతిరేకం కాదు. దయచేసి ఒక మత్స్యకార బిడ్డకి న్యాయం చేయండి. రేపు రిపబ్లిక్ డేకి 5 ఏళ్ళు పూర్తవుతుంది. మీరు మాట ఇచ్చారు సార్. గౌరవ్ పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు పలాస వచ్చి మాట ఇచ్చారు. మేము ఖచ్చితంగా 100 రోజుల్లో న్యాయం చేస్తామన్నారు. ఈరోజు 600 రోజులు అయింది. ఎంతవరకు ఎటువంటి న్యాయం జరగలేదు. దయచేసి మత్స్యకార బిడ్డకి న్యాయం చేయండి. ఈ మొబైల్ నెక్లెస్ కేసు మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. సిబిఐ ఎంక్వైరీ చేస్తేనే మొబైల్ నగేష్కి న్యాయం జరుగుతుందని మేము విశ్వసిస్తున్నాం. మొబైల్ నగేష్కి న్యాయం జరగాలి. మొబైల్ నగేష్కి న్యాయం జరగాలి. మొబైల్ నగేష్కి న్యాయం జరగాలి. న్యాయం జరగాలి. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారానికి రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పంచాయతీరాజ్ మంత్రి దనసరి అనసూయ సీతక్క హెలికాప్టర్లో చేరుకున్నారు. వారితో పాటు మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, స్పెషల్ సీఎస్ వికాస్ రాజు, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి పాల్గొన్నారు. అధికారులు ఘనస్వాగతం పలికిన అనంతరం శ్రీ సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకున్నారు. తదుపరి మేడారంలో తాత్కాలిక ఆర్టీసీ బస్టాండ్ను మంత్రులు ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. రెండు 2026 జాతరకు సంబంధించి ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు చేసినటువంటి క్యూ లైన్ కాంప్లెక్స్లు కానీ ఆర్టీసీ పరంగా బస్సుల యొక్క ప్రయాణికులకు ఏ విధంగా సౌకర్యం ఏర్పాటు చేసినటువంటి అంశం మీద
ఈరోజు ఇక్కడికి వచ్చి క్యూ లైన్లు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్పంచుకున్న గౌరవనీయులు స్థానిక శాసనసభ్యురాలు గౌరవ మంత్రి సీతక్క గారికి, సోదరుడు పార్లమెంటు సభ్యులు బలరాం నాయక్ గారికి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ టిఆర్&బి వికాస్ రాజు గారికి, ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డి గారికి, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా ఎస్పీ గారికి, ఆర్&బి ఈఎన్సీ గారికి, మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్కు, ఈ మేడారం సర్పంచ్, మార్కెట్ చైర్మన్, ఇతరత్ర ప్రజాప్రతినిధులకు, పాత్రికేయులకు, ఆర్టీసీ సిబ్బంది అందరికీ కూడా నమస్కారం. ఈరోజు సమ్మక్క సారలమ్మ జాతర 2026కు సంబంధించి రవాణా శాఖ తరఫున ఆర్టీసీ బస్సులన్నీ ఉత్తర తెలంగాణ, హైదరాబాద్తో సహా అన్ని ప్రాంతాలు 51 కేంద్రాల నుంచి దాదాపు 4000 బస్సులను ప్రణాళిక చేయడం జరిగింది. రద్దీని దృష్టిలో పెట్టుకొని ఇంకా బస్సుల సంఖ్య పెంచాల్సి వస్తే కూడా ఆర్టీసీ సన్నద్ధంగా ఉంది అనే మాట సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా యథావిధిగా తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడ్డ 48 గంటల్లో ఏ విధంగానైతే మహిళలకు ఉచితంగా బస్ ప్రయాణ సౌకర్యం కలుగజేసినామో, జాతర సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అక్క చెల్లెలు మహిళలందరూ కూడా సమ్మక్క సారలమ్మ దర్శించుకోవడానికి కూడా ఉచితంగానే ప్రయాణం చేసేటువంటి సౌకర్యాన్ని యథావిధిగా కొనసాగిస్తున్నాం అనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ఉండాలని 51 కేంద్రాలు బస్ అక్కడ ప్రజలకు ఎక్కడానికి, ఇంకా మిగతా ప్రాంతాల్లో కూడా అక్కడ స్థానికంగా ఇదే విధంగా చిన్న స్థాయిలో మరి క్యూ లైన్లు కానీ, షెల్టర్లు కానీ, ప్రయాణికులను అన్ని రకాల సౌకర్యాలు అక్కడ ఉన్నటువంటి వాష్రూమ్స్తో సహా అన్ని రకాల ఏర్పాట్లు చేయడంతో పాటుగా మేడారం జాతరలో ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం చేయమని చెప్పి తెలంగాణ ప్రభుత్వ పక్షాన కోరుతా ఉన్నాం. సొంత వాహనాలు వస్తే చాలా దూరం ఆగుతారు, నడవాలి, అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. ఆర్టీసీ బస్సులో వస్తే గద్దెలకు దగ్గరగా బస్సుల్లో రావడానికి అవకాశం ఉంది. తప్పకుండా మీ సేఫ్టీకి సంబంధించి కూడా ఆర్టీసీలో చాలా యాక్సిడెంటల్ రేట్స్ చాలా తక్కువ, రక్షణ ఎక్కువ, కాబట్టి ఆర్టీసీ దొరకబట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ట్రాక్ పిల్లల జాతరకు తీసుకొచ్చే ప్రతి తల్లిదండ్రి మీకు అందుబాటులో ఉన్న పోలీసుని కానీ, ఆర్టీసీని కానీ అడిగి ఈ ట్రాక్ తీసుకోవాల్సిందే నేను ఈ సందర్భంగా కోరుతాను. మరి ఈరోజు జాతరకు ముందస్తుగానే దాదాపుగా అన్ని పనులు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మరి అత్యధికంగా బస్సులు కూడా ఈ ప్రాంతానికి పోయిన జాతర నుంచి ఉచిత బస్సులు ఉండడంతో మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెట్టిన తర్వాత బస్సులలో కూడా ఎక్కువ మంది మహిళా భక్తులు అనేది రావడం జరుగుతూ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి శాంక్షన్ ఇచ్చే మరి మంచి శక్తిని ఆ సమ్మక్క సారలమ్మ మా అన్నగారికి ప్రసాదించాలని మరి ఆ సమ్మక్క సారలమ్మ పగడిద్దరాజు గోవిందరాజులను కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. కొద్దిగా హడావిడి ప్రోగ్రాంతో అందరినీ మనము ఇక్కడ అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ ఇన్ఫర్మేషన్ చేసినందుకు వారికి ధన్యవాదాలు. అదేవిధంగా మినీ డిపోస్ కూడా శాంక్షన్ చేసినందుకు ఇవ్వాలని వారికి ధన్యవాదాలు. మేడారం జాతరలో దాదాపుగా ఎన్నో సంవత్సరాల నుంచి జాతర వచ్చినప్పుడే మనం డిపో బస్సు సౌకర్యాలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈసారి తప్పకుండా రెగ్యులర్గా బస్సులు రావడానికి సౌకర్యం ఇవ్వాలని గౌరవ మన ప్రభాకర్ అన్న గారికి, అదేవిధంగా ప్రతి ఒక్క డెవలప్మెంట్కు ప్రజెంటేషన్ ఇస్తూ గవర్నమెంట్ వెంట పనిలో భాగంగా నిమగ్నమైన సీతక్క గారికి, అదేవిధంగా మోహన్లాల్ అన్నగారికి, ఆర్ఎన్బి రోడ్లు ఇక్కడ దాదాపుగా 2-3 పెద్ద రోడ్లు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు. వాడపల్లి ఈరోజు తెల్లవారుజామున శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాత సేవ మరియు తొలిహారతి.
कर्तव्यं दैवमानिकम् उत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज उत्तिष्ठ कमलाकान्त त्रैलोक्यं मङ्गलं कुरु उत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज उत्तिष्ठ कमलाकान्त त्रैलोक्यं मङ्गलं कुरु। పోరు వద్దు ఊరు ముద్దు అంటూ ఆయుధాలను అజ్ఞాత జీవితాన్ని వీడాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా పిలుపునిచ్చారు. శనివారం రామగుండం సిపి కార్యాలయం ఎదుట నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన 8 మంది మిలీషియా కొరియర్ సాంస్కృతిక విభాగ సభ్యులు లొంగిపోయారు. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న పునరావాస పథకాలతో శాంతియుత జీవితం గడపాలనే ఉద్దేశంతో వారు జనజీవన స్రవంతిలో కలుస్తున్నట్లు సిపి తెలిపారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. ఓకే పోలీస్ కమిషనరేట్లో 8 మావోయిస్ట్ కాడర్స్ సరెండర్ చేస్తున్నారు. ఈ 8 మెంబర్స్లో మెయిన్ శ్రీకాంత్ లక్ష్మీపేటలో ఉండేవాళ్ళు. వాళ్ళకి పాత హిస్టరీ ఉంది. ఫాదర్ కూడా ఈ మూవ్మెంట్ భాగంగా ఉండేవాళ్ళు. వాళ్ళ 2018 నుంచి యూజీగా ఉండి పార్టీ ఈ రకరకాల పని చేశారు. వాళ్ళ కోసం ఛత్తీస్గఢ్ రాజ్యం సంబంధించిన బీజాపూర్ డిస్ట్రిక్ట్ గంగళూరు మండల్కి గంపూర్ విలేజ్ వారు ఒక 7 మెంబర్స్ ఇంక్లూడింగ్ ఒక లేడీ పార్టీ మెంబర్ కూడా ఈరోజు మా దగ్గర సరెండర్ చేస్తున్నారు. వాళ్ళు మల్టిపుల్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసి మావోయిస్ట్ పార్టీలో పార్టీ కార్డర్లో పార్టీ మెంబర్స్గా ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ మిలిషియా కమాండర్గా పనిచేశారు. ఈరోజు మన రాజ్య ప్రభుత్వం ఇచ్చిన మంచి వెల్ఫేర్ స్కీమ్స్ చూసి మనకు ఉన్న రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్స్ మీద నమ్మకం పెట్టి ఈరోజు మా దగ్గర వాళ్ళు అందరూ సరెండర్ చేస్తున్నారు. వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ వస్తాయి. ఇమీడియట్ రిలీఫ్ 25,000 రూపీస్ మేము అందరికీ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. తర్వాత వాళ్ళకి కార్డ్ పరంగా మళ్ళీ వాళ్ళకి అడిషనల్ బెనిఫిట్స్ కూడా వస్తుంది. డెవలప్మెంటల్ ప్రాసెస్లో వాళ్ళకి భాగంగా యాడ్ చేయడానికి మన వైపు డిస్ట్రిక్ట్ వైపు మనము అన్ని ఎఫర్ట్స్ పెట్టి వాళ్ళకి పూర్తిగా రీహాబిలిటేట్ చేస్తాం. థ్యాంక్ యూ. చెప్పండి ఎందుకు
రామగుండం నియోజకవర్గం గోదావరికని గంగానగర్ 5వ డివిజన్లో ఎన్నో ఏళ్లుగా వేధించిన డ్రైనేజ్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆదేశాలతో 2వ వీధిలో డ్రైనేజ్ పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. ఎమ్మెల్యే చొరవతో పాటు 5వ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు కుందూరు శ్రీనివాసరెడ్డి కృషి ఫలించిందని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ అభివృద్ధికి కృతజ్ఞతలు తెలుపుతూ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన కాడి నుంచి కూడా ప్రతి ఒక్క పని విషయంలో కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, రోడ్లు కావచ్చు, ఏ విషయంలో కూడా మన ఎమ్మెల్యే గారి సహకారం వల్ల, మన గంగానగర్ మీద ఆయనకున్న అభిమానం వల్ల పనులు అవుతూ ఉన్నాయి. ఏ ఒక్కరి వల్ల కాదు. దయచేసి గంగానగర్కు సంబంధించిన కాంగ్రెస్ కార్యకర్తలు ఎంతమంది ఉన్నారో, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ వెంట పనిచేసిన కార్యకర్తలు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరి కృషి వల్ల ఇవాళ మన గంగానగర్లో పనులు అవుతూ ఉన్నాయి అనేది ప్రతి ఒక్క గంగానగర్కు సంబంధించిన అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఎందుకుంది అంటే, ఇవాళ కొంతమంది చెప్పుకుంటా ఉన్నారు మేము గంగానగర్లో ఆ పని చేయించినాం, ఈ పని చేయించినాం అనేది తప్పు. గంగానగర్లో పని చేయించింది రాజ్ ఠాకూర్ గారు. రాజ్ ఠాకూర్ గారు ఓట్లు వేసిన ప్రతి ఒక్క కార్యకర్త వాళ్ళందరి ప్రేమాభిమానం పొందడం కోసం, ఈ ఏరియాను డెవలప్మెంట్ చేయడం కోసం రాజ్ ఠాకూర్ గారు ఇవాళ గంగానగర్లో కావచ్చు, 50 డివిజన్లు 60 డివిజన్లు అయినాయి. ప్రతి డివిజన్లో కూడా ఎవరైతే కార్యకర్తలు పనిచేసిల్లో, ఎవరైతే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు అభిమానులు ఉన్నారో, ఎవరైతే గంగానగర్ ప్రజలు మంచి మనసుతోని బాగుండాలని చెప్పి ఇవాళ మన రాజ్ ఠాకూర్ గారు పనులు చేస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్క డివిజన్కు సంబంధించిన కార్యకర్తలు కానీ డివిజన్ ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ డివిజన్లన్నీ డెవలప్ కావడానికి కారణం రాజ్ ఠాకూర్ గారు. రాజ్ ఠాకూర్ గారే అంటే డెవలప్మెంట్. ఇలా మీరు ఒక్కటి నేను ఒక్కటి మీ అందరికి కూడా విన్నపం చేస్తున్నా. రామగుండం కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజలందరికీ కూడా ఇలా సమ్మక్క జాతర, సమ్మక్క తల్లిని మనం దర్శించుకుంటామంటే ఎంత మనకు ఎక్కడెక్కడికో మనం ఏడికేడికో పోయి సమ్మక్కకు మొదటికి పోతాం. ఇవాళ మొదటికి పోయి వచ్చినామంటే రెండోది మనకి ఇక్కడ మన గోదావరి పరిసర ప్రాంతంలో రెండోది మన సమ్మక్క జాతర. అందు గురించి ప్రతి ఒక్కరు కూడా మన రామగుండం కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజలందరూ కూడా సమ్మక్క తల్లిని దర్శించుకొని కాంగ్రెస్ పార్టీకి వెన్నుదండుగా ఉండి రాజ్ ఠాకూర్ ఆదేశాలకు అనుకూలంగా వారు ఏదైతే అభ్యర్థికి టికెట్ ఇస్తారో వారిని అందరినీ గెలిపించాలని చెప్పి ప్రత్యేకంగా కోరుతూ ఉన్నాము. అట్లనే ఇలా ఈ లైన్ ప్రజలందరూ, ఈ లైన్కు సంబంధించిన మన కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు, కొందరు ఈ ప్రజలు ఉన్నారు, అంటే వాళ్ళు ఉన్నారు. లేదు సాకు మాట్లాడతాం అంటే ఉండండి అక్క ఉండు. మాట్లాడు బాపు. గంగానగర్ 5వ డివిజన్ 2వ వీధి. మేము 4-5 సంవత్సరాల నుండి ఇక్కడ ఈ పూలెళ్ళ రాజే ఇంటి మోడికి వెళ్ళి పైప్ లైన్ పోనిస్తలేరు, లాటిన్ పైపు. అయినా మేము ఆఫీసులో పొంటి కలెక్టర్ ఆఫీసు ఇవన్నీ తిరిగినా ఎవరి నుంచి కాలేదు. ఇప్పుడు మన మక్కన్ సింగ్ ఠాకూర్ ఆధ్వర్యంలో కుందూరు శ్రీనివాసరెడ్డి కార్పొరేటర్ నిలబడుతుండు. ఆయన తరఫున ఈ పనులు అవుతున్నాయి. అందుకు దయచేసి మీరు అది కావాలని కోరుతున్నాం. చెప్పు ఆయన చెప్పింది చెప్పు. ఆ ఓట్లు కూడా మీరు దయచేసి మన కుందూరు శ్రీనివాసరెడ్డికి వేయాలని మేము కోరుతున్నాం. హెల్మెట్ ధరిస్తూ ద్విచక్ర వాహనదారులు ప్రయాణం సాగించాలని, తమ ప్రాణాలను కాపాడుకోవాలని మస్తాన్ తెలిపారు. కర్నూలు నగరంలోని బళ్ళారి చౌరస్తా హనుమాన్ కాట పక్కన ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ షోరూంలో ఇన్ఛార్జి నరేంద్ర ఆధ్వర్యంలో ఏపీ టు కర్ణాటక ద్విచక్ర వాహన ర్యాలీని ఏర్పాటు చేసి హెల్మెట్ ధరింపుపై ప్రజలలో అవగాహనను పెంచారు. హెల్మెట్ ధరిద్దాం, ప్రాణాలను కాపాడుకుందామంటూ యువత ద్విచక్ర వాహన ర్యాలీని అందరినీ ఆకట్టుకుంది. కొంచెం ఇంకా పాల్గొంటుంది
ఉన్నా కూడా మీ దగ్గరికి వస్తారు. వాళ్ళు ఆఫ్ టైంలో అప్పులు ఉంటారు. అప్పుడు మీకు ఏమైనా ఇష్యూస్ కూడా మీకు చెప్తామంటే మాట్లాడితే మళ్ళీ మీకు హ్యాండ్ చేసి ఇది గుర్తుపెట్టుకోండి. సింగిల్ లైన్ ఇంకోటి వచ్చి 2 ఓకే 2 ఇది మనం మ్యాక్సిమం ఇలా వాడము, మనకు చెప్తాం మీరు 2 అంటే 2 days ఇంకా ఓకేనా. అందరికీ నమస్కారం. ఈరోజు కర్నూలులోని రాయల్ ఎన్ఫీల్డ్ విరాన్ మోటార్స్ వాళ్ళ తరఫు నుంచి మన రిపబ్లిక్ డే జనవరి 26 సందర్భంగా ఈరోజు కర్నూలు నుంచి హంపీకి అయితే రైడ్ అయితే వెళ్తున్నాము. దీన్ని తిరంగా రైడ్ అని చెప్పి ఈరోజు జనవరి 24 శనివారం, ఈరోజు రేపు ఆదివారము, సోమవారం వచ్చేసి జనవరి 26 కదా రిపబ్లిక్ డే. దాని సందర్భంగా విరాన్ మోటార్స్ వాళ్ళు నరేష్ అన్న ఆధ్వర్యంలో ఈ రైడ్ కండక్ట్ చేస్తున్నారు. సో ఈరోజు అయితే మేము అందరం ఇట్లా బైక్స్ మీద ఇక్కడ నుంచి హంపీకి స్టార్ట్ అవుతున్నాము. ఈరోజు వెళ్ళి రేపు అండ్ సోమవారం రోజు రిటర్న్ వస్తాము. అండ్ ఈ రైడ్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే మన కర్నూలులో ఈ మధ్యకాలంలో చూసుకున్నట్టయితే హెల్మెట్ గురించి చాలా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు. అండ్ మీరు చూసుకున్నట్టయితే మేమందరం రైడింగ్ గేర్స్, హెల్మెట్ ఇవన్నీ ధరించి రైడ్ చేస్తున్నాము. మమ్మల్ని చూసి ఇంకొంతమంది ఇన్స్పైర్ అయ్యి హెల్మెట్స్, రైడింగ్ గేర్స్, సేఫ్టీ ఎంత ఇంపార్టెంట్ లైఫ్ అనేది వాళ్ళకి తెలియాలి. మమ్మల్ని చూసి ఇంకొంతమంది ఇంప్రెస్ కావాలి, వాళ్ళు కూడా హెల్మెట్ ధరించి రైడ్ చేయాలి అని చెప్పి మేము రైడ్ చేస్తున్నాము. సో ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం ఈరోజు అందరం ఇక్కడ నుంచి. సో నా నుంచి ఒక విన్నపం ఏంటంటే రోడ్ మీదకి వచ్చే ముందు ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించండి, ప్రాణాలను కాపాడుకోండి. థ్యాంక్ యూ. గుడ్ నేమ్. నా పేరు మసాద్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.